మరి అనేక రకాలుగా చిలక పలుకులు పలికే వీళ్ళు ఇవాళ స్టాలిన్ సోషలిజం సెక్యులరిజం దేశం యొక్క పరిస్థితిని ఆయన మాట్లాడు, మమతా బెనర్జీ గారు మాట్లాడు, ఇండియా అలయన్స్ ఎవరు మాట్లాడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నోటికి తాళం వేసుకుంటారు, ఎవరో మాట్లాడు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం యొక్క విలువలు ఇచ్చే పరిస్థితి. గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమీ లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా ఎవరు కూడా ఖండించలేదు. ఏదైనా సరే మాట దొరికినప్పుడు బేషరతుగా క్షమాపణ చెప్పి విడ్రా చేసుకోవాలి. అలాంటి పరిస్థితి మరి ఆ పెద్ద మనిషి ఎందుకు మాట్లాడిందో తెలియదు. ఈరోజు దేశం కాదు ప్రపంచం కూడా ముక్కును వేలేసుకొని ఇలాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ అధ్యక్షుడు చేయటం ఏంటి అనేది ఇలా ప్రపంచం నరేంద్ర మోడీ గారి యొక్క విజన్ ఆయన చేస్తున్నట్టు పని ఇవాళ నక్సలైట్ వ్యవహారంలో కానీ ఏదైనా సరే హోమ్ మినిస్టర్ గారు ఒకవైపు అటు నరేంద్ర మోడీ గారు కశ్మీర్లో ఉన్నటువంటి పరిస్థితి ఆ యూపీఏ టైంలో ఎట్లుంది పాలన, ఇప్పుడు ఎట్లుందో అందరికీ తెలుసు. ఇదే రాహుల్ గాంధీ ఆయన యాత్ర ముగింపుప్పుడు స్వేచ్ఛగా మరి భారత జాతీయ పతాకం ఎగరవేసే పరిస్థితి నరేంద్ర మోడీ గారు మరి అమిత్ షా గారు కల్పించారు.